పరమేశ్వరుడి యొక్క రూపాన్ని మనం చూసినట్లయితే మీరు ఎక్కడ చూసినా కూడా ఆయన చర్మాంబరధారి అయి ఉంటాడు. ఆయన గజ చర్మాన్ని అంటే ఏనుగు చర్మాన్ని, వ్యాఘ్ర చర్మాన్ని అంటే పులి చర్మాన్ని ధరిస్తాడు. అసలు ఈ చర్మాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది పరమేశ్వరుడు అంటే, గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. ఆయన కోరిక, ఆయన ఉదరంలో ఆ శివలింగం ఉండాలి, నేను రోజు అర్చన చేసుకోవాలి అనుకునేటువంటి కోరికతోటి ఆ గజాసురుడు ఆ కోరిక కోరుకుంటాడు. అలా పరమేశ్వరుడు కొన్ని రోజుల వరకు ఆ గజాసురుడు యొక్క పొట్టలో కొలువై ఉంటాడు. తర్వాత విష్ణుమూర్తి వచ్చి ఆ గజాసురుడిని చంపి ఆ యొక్క శివుణ్ణి బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఇది గజాసుర వృత్తాంతం అంటే. గజాసురుడు చనిపోయేటప్పుడు ఒక కోరిక కోరుకున్నాడు. ఏంటంటే, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నిన్ను నేను పూజించాను కాబట్టి ఆ పూజకి ఫలితంగా నా యొక్క చర్మాన్ని వస్త్రంగా ధరించేటువంటి వరం ఇవ్వయ్యా పరమేశ్వర అంటే, అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ గజ చర్మాన్ని ధరించడానికి ఆ భక్తుడికి వరం ఇచ్చాడట. అలా భక్తుడి కొరకే ఆ పరమేశ్వరుడు ఈ యొక్క గజ చర్మాన్ని ధరించడం ప్రారంభించాడు. అలాగే రెండు రకాలు, ఒకటి గజ చర్మాన్ని ధరిస్తూ కనపడుతూ ఉంటాడు మనకి, అలాగే వ్యాఘ్ర చర్మాన్ని కూడా ధరిస్తూ కనపడుతూ ఉంటాడు. అయితే కొంతమంది ఋషులు ఏం చేశారంటే, పరమేశ్వరుడు తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి ఈ ఋషులు ఏం చేశారంటే, ఆ పరమేశ్వరుడు పై అభిచార హోమాన్ని చేసి ఆ యొక్క వ్యాఘ్రాన్ని ఆయన మీదకి వదిలారంట. అయితే ఆ పరమేశ్వరుడు ఆ వ్యాఘ్రాన్ని అట్లా చేత్తో పట్టుకొని ఒక్క విదిల్చాడంట. తలను పట్టుకొని ఒక్క విదిల్చేసరికి ఆయన చేతిలో చర్మం మిగిలిందంట. ఆ చర్మాన్ని తను వస్త్రంగా చేసుకోవడం జరిగింది. అలా ఆ పరమేశ్వరుడు అటు గజ చర్మంతో ఇటు వ్యాఘ్ర చర్మంతో మనకు ఈ విధంగా దర్శనమిస్తూ ఉంటాడు.